అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దినవిహి న్యూస్ ఛానల్. ఈరోజు 26/11/25 తేదీన ఈనాడు దినపత్రికలో మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ యొక్క పరిస్థితి గురించి ఒక కథనం ప్రచురించారు. ఆ కథనం మీదే ఈరోజు విశ్లేషణ. ఏంటి ఆ కథనం అంటే, ఆ బ్యాంక్ పూర్తిగా మునిగిపోయి ఉంది. అది కథనం. రిజల్ట్ అది. ఎందుకు మునిగిపోయింది అన్న దాని మీదే ఈ విశ్లేషణ. పూర్వం పెద్దలు ఒక మాట చెప్పేవారు, పేదవాడు కష్టపడి పొదుపు చేస్తే ధనవంతుడు వ్యయం చేసేవాడు. కానీ ఈ బ్యాంకు పేదవాడు కష్టపడి చెమటోడ్చి డిపాజిట్ చేసిన సొమ్ముని ఈ బ్యాంక్ తన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసింది. తనకు కావలసిన వాళ్ళకి, తన బంధువులకి, తన వందిమాగదులకి, రాజకీయ నాయకుల యొక్క అనుచరులకి ఆశ్రిత పక్షపాతంతో, అవినీతితో లోన్లు ఇచ్చింది. హామీ ఉన్నా లేదా అదేం చూడలేదు, ఇంకా ఇచ్చేసిందంతే. ఇదేమో చిన్న విషయమా? ఒక జిల్లా కేంద్ర బ్యాంక్, ఆ కోఆపరేటివ్ బ్యాంక్ నష్టాల్లో ఉంది. కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే రైతు యొక్క వెన్నెముక. కోఆపరేటివ్ సిస్టమే రైతు యొక్క వెన్నెముక. అటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్ని, కోఆపరేటివ్ సొసైటీస్ని రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ యొక్క ఆటలతోటి మొత్తం కోఆపరేటివ్ వ్యవస్థనే ముంచేశారు. రైతు యొక్క వెన్నెముకని విరిచేశారు. అది దానిలో అధికారుల అసమర్థత, అధికారుల అవినీతి, అధికారులకు జవాబుదారీతనం లేకపోవడం, ఇవి కూడా కారణమయ్యాయి. 2019 వరకు తూర్పుగోదావరి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లాభంలో ఉంది. అలాగే 2020-2021 సంవత్సరం వరకు కూడా లాభంలోనే ఉంది. ఇంకా అక్కడి నుంచి మొదలైంది. 2023 సంవత్సరం వచ్చేటప్పటికి 24 లక్షల రూపాయలు నష్టంలో ఉంది. దాని తర్వాత సంవత్సరం వచ్చేటప్పటికి 31 లక్షలు, సుమారు 31 లక్షల నష్టం. అలా పెరుగుతూనే ఉన్న నష్టం. నష్టమని కాదు, ఇప్పుడు పతనావస్థకు చేరుతోంది బ్యాంకు. పతనావస్థకు చేరుతోంది బ్యాంకు. బ్యాంకు బాగుండాలి, పుష్టిగా ఉండాలి. బ్యాంక్ అంటే రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి అధికారుల యొక్క బాధ్యత, ప్రవర్తన, రికవరీ సామర్థ్యము. ఈ రెండు గనక లేకపోతే ఏ బ్యాంకు ముందుకెళ్ళదు. అధికారులో చిత్తశుద్ధి ఉండాలి, అధికారులో నిజాయితీ ఉండాలి, అధికారులో జవాబుదారీతనం ఉండాలి. అలాగే అధికారులు సక్రమంగా రికవరీ వసూలు చేయాలి, రికవరీ జరిపించాలి ఇచ్చిన లోన్లు. అప్పుడే ఆ బ్యాంకు పుష్టిగా ఉంటుంది. కానీ ఇక్కడేం జరిగింది? డైరెక్టర్ల బంధువులకి, రాజకీయ నాయకుల యొక్క వందిమాగతులకి, తమ సొంత పరిచయం ఉన్న వాళ్ళకి లోన్లు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేశారు. లోన్లు గ్యారంటీలు లేదు, హామీలు లేవు, ఏమీ లేవు. అదే ఒక రైతు అడిగితే నీకు గ్యారంటీ లేదు అంటే నీకు లోన్ లేదు రైతుకి. కానీ వాళ్ళకి ఏ గ్యారంటీ అవసరం లేదు, ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. అదొకటే కాదు, 2024 ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా జనరల్గా సంక్రాంతి పండగ వస్తుందంటే పల్లెటూళ్ళలో ప్రతి ఇంట్లో అడావుడు ఎక్కువ ఉంటుంది. వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, అడావుడు. రాత్రి 10-11 వరకు మాట్లాడుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అడావుడు ఎక్కువ ఉంటుంది.
అంతకన్నా పెద్దడావిడ కనపడింది 2024 ఎన్నికల సమయంలో కోడ్ వచ్చిన తర్వాత ఈ బ్యాంకులో రాత్రి 10 వరకు పనిచేసినట్టు బ్యాంక్. అంటే వాళ్ళ బంధు జనాలందరినీ పిలిచింది, రండి ఇక్కడ లోన్ జాతర పెట్టాం, మీరందరూ తీసుకోండి. అందరికీ కాదు, వాళ్ళ బంధువులకి, డైరెక్టర్స్ బంధువులకి, ఆ దాంట్లో పనిచేసే ఉద్యోగస్తుల బంధువులకి, వాళ్ళ రాజకీయ నాయకుల అనుచరులకి, అందరికి వరుస రాత్రి 10 వరకు లోన్లు ఇస్తూనే ఉన్నారు. ఇచ్చారు, పోనీ మంచిదేనయ్యా. ఆ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరి పేరుని ఇచ్చారో ఉన్నాయా? ఫైల్స్ ఉన్నాయా? ఎవరికి ఇచ్చారో అడ్రస్లు ఉన్నాయా? ఏమి లేవు, ఫైల్స్ లేవు, కాగితాలు లేవు, ఏమి లేవు. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలి డబ్బు? ఎవరు అప్పు తీసుకున్నవాడు పేరేంటి? అతని అడ్రస్ ఏంటి? ఏం లేదు. ఇచ్చేసారు, తీసుకున్నారు, వెళ్ళిపోయారు, అంతే, అయిపోయింది. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలి డబ్బు? నమ్మకం కోల్పోతే ఏ బ్యాంకు నిలబడదు. అందుకే ఇప్పటికే 18% డిపాజిట్ల శాతం పడిపోయింది. 18% పడిపోయాయి డిపాజిట్స్. ఎందుకు? ప్రజల్లో నమ్మకం పోయింది. ప్రతి పల్లెటూరులో ఒక చర్చ మొదలైంది. ఏంటి ఆ చర్చ? బ్యాంక్ దారి తప్పింది, ఆ బ్యాంకుకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని ప్రతి పల్లెటూరులో చర్చ మొదలైంది. ఆ చర్చ మొదలవుతే ఆ బ్యాంకుకి ఏమన్నా భవిష్యత్తు ఉంటుందా? పోయింది. బ్యాంకు భవిష్యత్తు నాశనం చేశారు. ఒకానొక టైంలో తూర్పుగోదావరి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అంటే రాష్ట్రం మొత్తం మీద పేరుండేది. అటువంటి రాష్ట్రం మొత్తం మీద పేరున్న కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఈవేళ నష్టాల ఊబిలో కొట్టుకుంటోంది. ఎవరు దీనికి బాధ్యత? ఎవరు వహిస్తారు బాధ్యత? రాజకీయ నాయకులు, చైర్మన్, డైరెక్టర్స్. వాళ్ళ మీద యాక్షన్ ఎవరు తీసుకోరు. తీసుకుంటే పార్టీ పడిపోతుందేమో, మళ్ళీ పార్టీకి వీళ్ళు సపోర్ట్ చేయడమో, ఎన్నికల్లో సపోర్ట్ చేయడమో. వీళ్ళందరూ అంత స్వార్థం, పక్షపాతం. బ్యాంక్ నడవాలి, బ్యాంక్ పుష్టిగా నడవాలంటే ముందు అధికారుల బుద్ధి మారాలి. అధికారులు అవినీతి జాడ్యం పోవాలి. అధికారులు జవాబుదారీతనం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. అప్పుడు ఈ బ్యాంక్ బాగుపడుతుంది. కానీ ఆ అధికారులు మారుతారని నమ్మకం ఉందా అంటే $1 మిలియన్ క్వశ్చన్ అది. $1 మిలియన్ క్వశ్చన్ అది. జనం డబ్బు పెట్టే చోట, డిపాజిట్లు పెట్టే చోట లెక్కలు కరెక్ట్గా ఉండాలి, జమా ఖర్చులు కరెక్ట్గా ఉండాలి. అప్పుడే ఆ ప్రజలకు నిద్రపడుతుంది. అటువంటి సమయంలోనే బ్యాంకు పుష్టిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరికి, ఏ దాంట్లో డిపాజిట్ చేసిన వాళ్ళు ఎవరికి నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు జనం బయట ఏమని చెప్పుకుంటున్నారా బ్యాంక్ గురించి? దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు. ఇది ఒక బ్యాంకుకి హెచ్చరికే కాదు, జిల్లా యొక్క ఆర్థిక వ్యవస్థకి గట్టి హెచ్చరిక. రాజకీయ నాయకులు ఒక బ్యాంకుని పాడు చేసామనుకోకండి, జిల్లా యొక్క ఆర్థిక వ్యవస్థనే పాడు చేశారు, నాశనం చేశారు జిల్లాని, ఆర్థిక వ్యవస్థని. పల్లెటూళ్ళలో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, బావి ఎండిపోతుందంటే ఒక రోజులోనే ఎండిపోదు బావి. రోజు రోజుకి అలా కొన్ని రోజులకి ఎండిపోతుంది. ఆ ఎండడం మొదలుపెట్టిన రోజునే దానికి పరిష్కార మార్గం కనుక్కుంటారు పల్లెటూళ్ళ పెద్దలు. వేరే ఇంకో చోట ఏమన్నా బావి తవ్వించడమా, లేకపోతే ఈ బావిని కొంచెం లోతు చేయడమా అన్నది ఆలోచించి ఆ నీరు లోటు లేకుండా చేస్తారు. కానీ ఇక్కడ కూడా చేశారా? అధికారులు చేశారా? వాళ్ళకి తెలుసు బ్యాంకు మునిగిపోతుందని.
అధికారులందరికీ తెలుసు బ్యాంకు మునిగిపోతుందని. కానీ ఏం చేశారు? ఏ చర్యలు తీసుకోలేదు. అసలు పేపర్లు లేవు, ఎవరికి లోన్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు అని డీటెయిల్స్ లేవు. ఇది అధికారుల తప్పు కాదా? అధికారుల యొక్క నిర్లప్తత కాదా ఇది? అధికారుల్లో ఉన్న అవినీతి కారణం కాదా ఇది? పూర్తిగా అధికారులతో బాధ్యత. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఈవేళ నష్టాల ఊబిలో కొట్టుకుంటోందంటే కారణం పూర్తిగా అధికారులు. రాజకీయ నాయకులు గ్యారంటీగా చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు చేస్తారంటే మీ సహకారం లేనిది వాళ్ళు ఎలా చేయగలరు? వాళ్ళు సంతకం పెట్టడం కదా లోన్ శాంక్షన్కి, అధికారులే శాంక్షన్ చేయాలి కదా. మరి అధికారులు ఎందుకు చేశారు శాంక్షన్? ఏ కాగితాలు, ఏ హామీ లేకుండా. దానికి ఎవరు బాధ్యతలు? మీరే బాధ్యతలు. కానీ మీరు బాధ్యత వహించి మీ ఉద్యోగాలు ఎవరు తీయట్లేదు, ఎవరు తీయరు. అందుకే మీరు బలిసిపోయారు. వాళ్ళకి తెలుసు మా ఉద్యోగాలు ఏం కాదు అని. కానీ పోయింది ఎవరు? దీంట్లో ప్రజలు. నష్టపోయేది ప్రజలు, మీరు కాదు. మీ జీతాలు మీకు వస్తాయి. జీతాలతో పాటు ఈ లోన్లు శాంక్షన్ చేసి అవినీతి సొమ్ములు వాటాలు కూడా మీకు వచ్చే ఉంటాయి. ఇవన్నీ బాగున్నాయి. మీకు హాయిగా మీ పిల్లలు బాగుంటారు, మీ సంసారాలు బాగుంటాయి, మీ అన్నీ బాగుంటాయి. కానీ దాంట్లో డిపాజిట్ చేసిన ప్రజలు ఏమయ్యారు? వాళ్ళ బతుకేంటి? అవి మీకు అక్కర్లేదు. ఇంత మీ కడుపు నిండితే చాలు, మీ సంసారం బాగుంటే చాలు, మీకు మీ పిల్లలు బాగుంటే చాలు. మీకు ప్రజలు ఎలా పోయినా పర్లేదు మీకు. అందుకే కదా ముంచేశారు బ్యాంకుని. మీరు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుని ఎందుకు ముంచేశారు? రాజకీయ నాయకులు అనను నేను, మీరు ముఖ్యంగా అధికారులు మీరే. మీ చిత్తశుద్ధి లేకపోవడంలో మీలో అవినీతి జాడ్యం పట్టుకున్న మూలానే బ్యాంకు మునిగిపోయింది ఈరోజు. దీనికి అనుభవిస్తారు. ప్రజల యొక్క బాధని మీరు తట్టుకోలేరు. ఇప్పుడు వేళగాత రేపు కాకపోతే ఎల్లుండి మీరు అనుకోవచ్చు వేళ సంతోషంగా ఉండొచ్చు మీరు. అదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఒక మాట అంటాడు. ఒక అవినీతి అధికారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడు. నీ పిల్లలు మంచివాళ్ళైతే నువ్వు అవినీతితో సంపాదించిన సొమ్మును ముట్టుకోరు, ఒక పైసా కూడా ముట్టుకోరు వాళ్ళు. అదే నీ పిల్లలు కనుక చెడ్డవాళ్ళైతే నువ్వు అవినీతితో సంపాదించిన సొమ్ము ఒక్కరోజు కూడా వంచరు, మొత్తం ఫట్. మీ పరిస్థితి కూడా అంతే. అవినీతి అధికారులు అవినీతితో సంపాదించిన సొమ్ము మీ కుటుంబాలు సుఖపడలేవు. ఒకవేళ మీ పిల్లలు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగాలకు వెళ్ళినా మీకేమి సహాయం చెయ్యరు మిమ్మల్ని. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, మీ అవసాన కాలంలో మీరు వృద్ధులైనప్పుడు మిమ్మల్ని చూసే నాదుడు కూడా ఎవరో ఉండడం. అది కాదు, గుర్తుంచుకోండి. ఇప్పటికైనా మారండి. ఇప్పటికైనా నీతిని నేర్చుకోండి, మానవత్వాన్ని నేర్చుకోండి, నిజాయితీగా మెలగండి, బాధ్యతగా ఉండండి. అలా ఉంటారని ఆశిస్తూ, అలా ఉండేటటువంటి శక్తి మీకు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, జై హింద్. ఇంకా నా తోటి సోదరీమణులందరికీ ఈ వీడియోని చూసి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియపరచండి, దయచేసి తెలియపరచండి. అలాగే బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని దయచేసి. ప్లీజ్. జై హింద్.